లెట్ us డిస్కస్ ఇన్ థరో, ప్రజలకు అర్థమయ్యేటట్టు, సభ్యులకు అర్థమయ్యేటట్టు, సభ రికార్డులు సరిచేసే విధంగా మంచిగా వివరంగా మాట్లాడుకుందాం. ఏం తొందర లేదు అధ్యక్ష. కానీ దయచేసి మైక్ ఆపొద్దు, మధ్యలో ఇంటరప్షన్స్ వద్దు. నేను మాట్లాడేటప్పుడు రాసుకోమనండి, నేను లేవలేదు. తర్వాత వారు ఎంతసేపు అన్నా మాట్లాడమనండి, తర్వాత నాకు మైక్ ఇవ్వండి, ఐ విల్ క్లారిఫై. రాష్ట్ర డిప్యూటీ సీఎం మాట్లాడేటప్పుడే మీరు ఇంటర్వ్యూని ఎత్తిరి, రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. స్పీకర్ సార్, మీరు చేస్తారు, కేటీఆర్ గారు చేసేది. స్పీకర్ సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్ళు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమవుతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరైట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్, ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో, ఒక మాట అడగదలుచుకున్నాను మీ ద్వారా పర్మిట్ చేసి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అనేటువంటి అమౌంట్ కాలంని నీకంటే ముందున్న ఆర్థిక మంత్రులు ఎప్పుడైనా పెట్టారా? నీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా పెట్టారా? ఈ రెండింటి సమాధానం చెప్పాలన్నమాట. ఇది మీ ఒక్కళ్ళు వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఇది మీకంటే ముందున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రులుగా ఎప్పుడైనా పెట్టారా? ఇంక్లూడింగ్ మీ టైంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా పెట్టలేదు. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు మీ టైంలోనే ఎందుకు ఇట్లా చేశారు? ఎందుకు ఇంత సభని ప్రజలు తప్పుదో పట్టించారు? మీరు దాని ఒక్కదాని సమాధానం చెప్పండి. అన్నీ చెప్తా అధ్యక్ష. ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడకుండా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంట. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడిని యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది, వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపస్ అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్ స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష. గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చోండి, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంది? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్క్ దెమ్ టు సిట్ డౌన్. నేను విడ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి గారు
నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫార్మ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష, ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం. అంత సీనియర్ సభ్యుడు ఎలియా మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫిల్ అని అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష, తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటిలో అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్ లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకెవరన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు, పట్టుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరందరం కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతిలో మాకు చెప్పాలి. కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి, ప్రతిపక్షం వద్దు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఇచ్చిన హామీలు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప, రైతులకు రుణమాఫీ చేయడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, మన బడి పిల్లలకు మెస్సార్లు పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది అన్యాయం అధ్యక్ష. ఇది క్షమించడం చేయడం. నేను చెప్తున్నా, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తులు వీళ్ళు మాకు దొంగని అంటే ఎవరు దొంగ? మీరు అప్పులు చేసిండ్రు, అనవసరంగా అప్పులు చేసిండ్రు. మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి. ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇస్తే ఇది అప్పులు ఇచ్చే రాష్ట్రం. ఒక అధ్యక్ష ఒక నిమిషం, ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే
మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దౌర్భాగ్యులు. మీరు అంటే తప్పేంది అధ్యక్ష? దొంగ అంటాడు, బయట తిడుతున్నారు, దొంగ పోతే దొంగతనం చేసి దోసుకున్నారు. దోసుకుంటే ఏమని పిలవాలి? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ దొంగ అంటుండు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? దొంగతనం చేసిన వాళ్ళు, రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు మమ్మల్ని దొంగదేమంటూ దొంగ ఆడకుండా ఇంకేమంటే అధ్యక్ష? హరీష్ రావు గారు ఒక్కటే మరి చెప్తున్నా, మీరంటే గౌరవం ఉంది, మీరంటే గౌరవం ఉంది, మీరంటే గౌరవం ఉంది, కానీ మాత్రం ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే, లేకపోతే మీ అవసరం అధ్యక్ష. అవసరం రోజు రోజు మితి వెళ్ళిపోతుంది, రోజు రోజు మీకు చేస్తుంది, మితి వెళ్ళిపోతుంది. కంట్రోల్ చేయాలి అధ్యక్ష, కంట్రోల్ చేయాలి. వాళ్ళు రోజు రోజు ఏమనుకుంటున్నావు? మేము భయపడతాం అనుకుంటున్నా? మేము భయపడతావా? మనం భయపడతావా? ఏంటి అధ్యక్ష? రోజు మన భాష ఉంది అధ్యక్ష, మన భాష ఉంది అధ్యక్ష. రికార్డులకు వెళ్ళి తొలగించడం అయినది. కూర్చోండి. చలో చలో హరీష్ రావు గారు. సార్, నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా. ఆయన ఇలా మైక్లో దొంగ దొంగ అని 5 సార్లు మాట్లాడిండు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్? అది రికార్డు నుంచి తొలగిస్తారా? ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా? యూ హ్యావ్ టు ఆన్సర్. Sir, any unparliamentary remark made by any minister should be expunged. Any member also, ministers also, any member of this honorable house. Sir, expunge cheyala. Nenu endukante senior sare ఆవేశంతోనో ఆవేదనతోనో అనుండొచ్చు. సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు. సార్ వినండి, మైక్లో మీరు చెప్పారు కదా, పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్. వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఎమ్ ఆన్ మై లెగ్ సార్ టు సే, ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్. మాట్లాడదు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్తు. సో నేనేమన్నాను, యూ ప్లీజ్ టేక్ బ్యాక్, నథింగ్ గోజ్. మీ ఏం కాదు సార్, దానికి ఏముంది దాంట్లో? ఇప్పుడు శ్రీధర్ బాబు గారు 2 వైపులా చెప్తే బాగుంటుంది. అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. రైట్ సార్. అయితే అధ్యక్ష, లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్ని కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను, ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్